విజయదశమి వస్తుందంటే చాలు కర్ణాటక అంతటా పండుగే. అందులోనూ మైసూర్ నగరం దసరా ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దేశమంతా జరిగే దసరా ఉత్సవాలు ఒక ఎత్తు అయితే మైసూర్లో జరిగే దసరా వేడుకలు మరో ఎత్తు. రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు 400 ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉంది. అసలు మైసూర్లో దసరా ఉత్సవాలను నిర్వహించడానికి గల కారణం ఏంటి? మైసూర్ దసరా ఉత్సవాలకున్న ప్రత్యేకతలేంటి? వాచ్ ఇట్. దసరా సంబరాలు అనగానే ప్రతి ఒక్కరికి మొదట గుర్తుకొచ్చేది మైసూర్. మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు మహిషమ్మ ఆ తర్వాత మైసమ్మగా మారిందని, మైసమ్మ కొలువై ఉన్న ఊరు కాబట్టి ఆ ఊరికి మైసూర్ అని పేరు వచ్చినట్టు చెబుతారు. మైసూర్ మహారాజుల కాలం నుంచి చాముండీదేవి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కన్నడ ప్రాంతమంతా వడయార్ల అధీనంలోకి వెళ్లిపోయింది. మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 1659లో ఆనాటి దొడ్డదేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలైన ఉత్సవాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి 12 రోజుల పాటు ఆభరణాల అలంకరణ మహోత్సవం జరుగుతుంది. 1905లో రాజభవనంలో దసరా రోజు రాజదర్బారు ఏర్పాటు చేసే సంప్రదాయం 3వ కృష్ణరాజ వడయార్ మొదలుపెట్టారు. విజయనగర సామ్రాజ్యపు సంస్కృతి సంప్రదాయాలకు కొనసాగింపుగా శ్రీరంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగపట్నం నుంచి 16వ శతాబ్దం తొలి నాళ్లలో ఈ వేడుకలను నిర్వహించడం వడయార్ రాజులు మొదలుపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం ఇది కర్ణాటక రాష్ట్ర పండుగగా గుర్తించబడింది. ప్రతి ఏటా మొదట చాముండి కొండలపై కొలువై ఉన్న చాముండేశ్వరి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. అనంతరం చాముండి హిల్స్ ప్రాంతంలోని మైసూర్ ప్యాలెస్లో వడయార్ రాజులు చాముండేశ్వరి అమ్మవారికి దర్బారు ఏర్పాటు చేసి పూజిస్తారు. అందులో భాగంగా చాముండేశ్వరి దేవిని 750 కిలోల బంగారు సింహాసనంపై కొలువుదీరుస్తారు. బంగారు తోరణాలతో ధగధగలాడుతూ ఏనుగు దంతాలతో ఉండే బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణ రోజుల్లో ఎంతో జాగ్రత్తగా భద్రపరిచే ఈ బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరుగుతున్న 10-11 రోజులు మాత్రమే సామాన్యులు చూసే అవకాశం ఉంటుంది. చాముండేశ్వరి అమ్మవారిని ఏనుగు అంబారి ఎక్కించి మైసూర్ ప్యాలెస్ నుంచి సకల రాజ లాంఛనాలతో పట్టణంలో ఊరేగిస్తారు. ఈ వేడుకను చూడడానికి దేశ దేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. అమ్మవారి అంబారీ కోసం ప్రత్యేకంగా నాగరహోళె అటవీ సమీపంలోని గ్రామం నుంచి ఏనుగులను మేళ తాళాలతో 2 బృందాలుగా తీసుకువస్తారు. వీటిలో ఒక బృందం అమ్మవారి బంగారు అంబారీ మోసే ఏనుగులు. ఈ జంబూ సవారీ ఊరేగింపు మైసూర్ ప్యాలెస్ నుంచి పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న జమ్మి వృక్షం వద్ద ఏర్పాటు చేసిన బన్ని మంటపం వరకు కొనసాగుతుంది. మైసూరులో జరిగే దసరా వేడుకలకు వజ్రముష్టి కళగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇందులో వజ్రముష్టి అంటే వజ్రం వంటి పిడికిలి అని అర్థం. ఇది ఒక సంప్రదాయ కుస్తీ పోటీ. ఈ క్రీడ మైసూర్ దసరా ఉత్సవాలకు ఒక స్పెషల్ క్రేజ్ తీసుకొస్తుంది. పురాతన కాలం నుంచి ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీని మూలాలు మహాభారతంలో ఉన్నట్టు, అప్పట్లో స్వయంగా శ్రీకృష్ణుడు ఈ పోటీలు నిర్వహించినట్టు ఇతిహాసాలు చెబుతున్నాయి. మైసూర్ దసరా ఉత్సవాలు అంటే పండుగ మాత్రమే కాదు, మైసూర్ దసరా ఓ చరిత్ర, అదో కళ. సాహిత్యం, క్రీడలు, సంస్కృతి, సంప్రదాయాలు కలబోసిన ప్రత్యేక సంగమం. కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ మైసూర్ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆధునిక సంప్రదాయాలకు అనుగుణంగా మైసూర్ దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. చాముండేశ్వరి దేవిని మైసూర్ మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు. 100 ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన రాజకుటుంబం ప్రారంభించిన ఈ వేడుకలు ఇప్పటికీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వడయార్ రాజవంశం ఈ వేడుకలను ప్రారంభించినట్టు చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూర్కు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు అంతే వైభవంగా ఇప్పటికీ ఆ రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి.